హైదరాబాద్కు కూతవేటు దూరం అలాగే అర్బన్ రూరల్ ఏరియా రెండు ఉన్నటువంటి ఆ ప్రాంతం చెవెళ్ళ పార్లమెంట్. ఆ పార్లమెంట్ నుంచి కూడా ఇప్పటికే 3 పార్టీల నుంచి అభ్యర్థులు ఓరాఓరీగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మనతో పాటు బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఎట్లా జరుగుతుంది సార్ ప్రచారం? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీకు? ప్రజల నుంచి స్పందన వన్ వే వస్తుంది. అండ్ వాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళకు ప్రచారం చేసేందుకు ఏం లేదు. 5 గ్యారంటీలు అంటే 5 చెంపదెబ్బలు, 6 గ్యారంటీలు 6 చెంపదెబ్బలు అనుకుంటున్నారు. వాళ్ళ సింబలే ఓ చెంపదెబ్బ తీరా చూస్తున్నారు ప్రజలు. ఇంకా నమ్ముతలేరు ప్రజలను. అందుకే వాళ్ళు ఓన్లీ ఒకటి, రాహుల్ గాంధీ పేరా చెప్పలేరు, మేము మోడీ పేరు చెప్పగలుగుతున్నాం. వాళ్ళు ఒకటే అవతల మీద బురద చల్లాలి. ఆ పెద్ద మనిషినేమో డమ్మీ క్యాండిడేట్ అంటున్నారు, ఎవరు టీఆర్ఎస్ క్యాండిడేట్, మా మీద బురద చల్లాలి. అంతే కాదు, ఒకటే వాళ్ళ ప్రచారం. వాళ్ళకి ఇస్తేందుకేమున్నాయి? ఉన్న 2500 ఇస్తలేరు, ఉన్న 4000 లేదు. డిసెంబర్లు ఇస్తా అన్నారు, ఏది 2 లక్షల రుణమాఫీ ఇస్తలేరు. కరెంట్ అంటున్నారు, కరెంటు ఎంత 200 కంటే తక్కువ ఉంటే అసలు కరెంట్ రావాలి కదా. రోజు కరెంట్ కట్లు అవుతుంది, కరెంట్ కోతలు మొదలైనది. ఇక్కడ ట్యాంకర్ కల్చర్ మొదలైంది. ఇదే వాళ్ళ కథ, వాళ్ళ బాధ. వాళ్ళు ఓన్లీ ఇక కొంచెం జాగాలకు పైసలు ఉన్న క్యాండిడేట్ పెడితే వాళ్ళకు క్వార్టర్ బాటిల్, మళ్ళీ అదే పాట టీఆర్ఎస్ కల్చర్, క్వార్టర్ బాటిల్ ఇంకా పైసల మీద ఆధారపడదు. గది వాళ్ళ టెక్నాలజీ, ఎలక్షన్ మేనేజ్మెంట్ అంట. గది వాళ్ళ ఎలక్షన్ మేనేజ్మెంట్. అంటే మాకైతే స్పందన చాలా మంచిగా వస్తుంది. రంజిత్ రెడ్డి మాట్లాడుతూ మీ మీద, మీ కట్టు బొట్టు వేషధారణ మీద మాట్లాడాడు. ఆయన పంచ కడుతున్నాడు, బొట్టు పెట్టుకుంటున్నాడు, 5 ఏళ్ల తర్వాత వచ్చాడు. గతంలో ఏ విధంగా అయితే ఓడిపోయి దూరంగా ఉన్నారు, ఈసారి కూడా ఓడిపోయిన తర్వాత ఈ పట్టు కట్టినటువంటి పంచ ఉండదు, బొట్టు ఉండదు అని చెప్పి మీ మీద నిన్న కొన్ని వ్యాఖ్యలు చేసిండు సార్. చేసుకోనికి అదే అంటున్నాను, నేను చెప్పిందే కదా. అవతల మీద బురద చల్లాలి. ఏముంది, ఆయన చేసింది ఏం లేదు, ఒక్క ఊరు తిరగలేదు. ఓ ఊరికి పోతే బండేసితో ఎలగొట్టిండు, ఇంకో ఊరితో వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే తరిమి కొట్టిండ్రు, ఇంకో దగ్గర మీ బస్సు దిగాకని చెప్పిండ్రు. వాళ్ళకి చెప్పుకుంటేందుకు ఏం లేదు, అవతల మీద బురద చల్లాలి, అంత కంటే ఎక్కువ ఏం లేదు. కొండ విశ్వేశ్వరరెడ్డి నా మీద చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను చర్చకు సిద్ధం, ఎక్కడొస్తారో రమ్మని అని చెప్పి ఆర్టీవీకి రమ్మనండి, రేపు రమ్మనండి. ఆల్రెడీ అదేది డిబేట్కి పిలిచిండ్రు ఒక నేషనల్ న్యూస్ పేపర్. ఈ చికెన్ డౌట్ పారిపోయిండు. మీరు మీ ఆర్టీవీ ఉన్నగా పిలవండి, వస్తాం. దానికి ఏం లేదు. ఇంకోటి ఆరోపణ ఎవరు చేసిండ్రు? కాంగ్రెస్లో ఉన్న బట్టి విక్రమార్క గారు చేసిండ్రు, అసెంబ్లీలు చేసిండ్రు. వాళ్ళ అనిల్ ఎల్లబడితే తను కాంగ్రెస్ నాయకుడు గాంధీ భవన్లో కోడి పుంజు ముంగట పెట్టి, కోడి దానం ముంగట పెట్టి కోడితోటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించిండు. ఆరోపణ గుడ్ల దొంగ లేకుంటే మక్కల దొంగ అని వాళ్ళు పెట్టిండు కాంగ్రెస్. వాళ్ళ మీద తీసుకోమను కాంగ్రెస్ వాళ్ళే. వీడే బోడగుండోడా తాడా బొంగురావాను అని పీసీసీ అని ఎలగొట్టిండు. వాళ్ళని తీసుకోమనండి. బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ కొన్ని చోట్ల డమ్మీ అభ్యర్థులు పెట్టిందని చెప్పి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీ పార్లమెంట్కి సంబంధించి కూడా ఈ వ్యాఖ్యలు చేస్తారా? నిజంగా అక్కడ బీఆర్ఎస్ ఒక డమ్మీ క్యాండిడేటా? ఇక్కడ చేవల్ల అంటున్నా, ఓ పెద్ద మనిషి ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి, ఆ పెద్ద మనిషిని డమ్మీ అంటే కరెక్టా చెప్పండి? ఓ వయసు కన్నా గౌరవం ఇవ్వాలి. ఆ కమ్యూనిటీలో పెద్దగా ఎదిగిండు. అదే కాక గ్యారంటీ ఆడ ఆ పెద్ద మనిషి ఈ పైసలున్న కోడి మీద క్యాండిడేట్ను ఓడగొడతాడు. అంటే రెండో స్థాయికి ఎక్కడ? తాండూర్లో కాంగ్రెస్ 3వ స్థాయికి వస్తుంది. పరిగి వికారాబాద్లో కూడా పోటాపోటీ నడుస్తుంది. పరిగిలో చాలా మంది ముదిరాజులు ఉన్నారు, వాళ్ళనే కాంగ్రెస్ను ఓడగొడుతుంది. ఎవరైనా పెద్ద మనిషిని కాసాని జ్ఞానేశ్వరను డమ్మీ అని పిలుస్తారు. తెలివి ఉండాలి వాళ్ళకి, కొంచెం తెలివి లేకున్నా గౌరవం, ఏజ్కు గౌరవం ఉండాలి. అయితే అప్పుడు కాంగ్రెస్ సెకండ్, మాతోటి కాంగ్రెస్ పోటాపోటీ. ఇప్పుడు సెకండ్ టీఆర్ఎస్ వచ్చే అవకాశం పెరుగుతున్నది. సార్ ఇప్పటికే కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది. ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి 15 ఆగస్టు లోపు, అంటే 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తానని చెప్పి ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తున్నారు. ఎట్లా చూస్తారు సార్ దాన్ని? ఈ గోడ మీద రేపు అని రాసుకొని ఎప్పుడు చూసినా అది రేపే వస్తుంది. ఎప్పుడైతుంది? రాహుల్ గాంధీ అయితేనంట అప్పుడు. రాహుల్ గాంధీ ఎప్పుడైతాడు, ప్రధానమంత్రి ఎప్పుడైతాడు, వీళ్ళు అసాధ్యమైన పథకాలు ఎప్పుడు ఇస్తారు? అదే కాక కండిషన్స్ అప్లై అంట. ఏం కండిషన్స్? ఇన్కమ్ ట్యాక్స్ ఉండొద్దంట, ఇంట్లో కారు ఉండొద్దంట, ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగం వాళ్ళకే వస్తుందంట. ఏ కండిషన్? ఎంతమందికి వస్తుంది? అది కూడా ఎప్పుడు? వాళ్ళ రాహుల్ బాబా ప్రైమ్ మినిస్టర్ అయితే అంటే చెప్పకనే చెప్తుండే మేము ఇవ్వగలమని.
కేటీఆర్ పదే పదే చెప్తున్నారు బీజేపీ రాముడితో రాజకీయం చేస్తుంది, రాముడిని మొక్కదాం బీజేపీ తొక్కుదాం. రాముడికి అంటే ఎవరికి ఇష్టం ఉందో మేము కూడా రాముడిని మొక్కుతాం, కేవలం ఓట్లు రాముని పేరు మీద పడతాయని చెప్పి కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కేటీఆర్. రాముని పేరు మీద కూడా పడతాయి, కానీ నేను అన్నింటిలో ఎక్కువ మా బియ్యం పేరు మీద పడుతుంది, మా బాత్రూమ్ పేరు మీద పడుతుంది, మా బ్యాంక్ అకౌంట్లు పేరు మీద ఇచ్చినాం అందరికీ దాని మీద పడుతుంది, ఎన్నో వాటి మీద పడుతుంది. కానీ ఒకటి అడుగుతున్నా, అదే వాళ్ళు మత రాజకీయాలు చేస్తున్నారు, దాని మీద పడతాయా? అదే మీరు ముస్లిమ్స్ అడగండి, మీ అల్లా పేరు మీద ఓట్లు పడతాయా? మీ క్రిస్టియన్ మీ జీసస్ పేరు మీద ఓట్లు అడుగుతా అని అందరికి తెలిసిపోయింది. మైనార్టీల దగ్గరికి వెళ్తున్నారు కదా సార్, ఎట్లాంటి సంబంధం ఉంది మీకు? మైనార్టీలకు కొంత చాలా రాడికలైజ్ అయ్యిండ్రు మైనార్టీస్, చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ రాడికలైజ్, అది టీఆర్ఎస్ చేయలేదు. వాళ్ళకి ఏం నేర్పించిందంటే సిఏఏ బీజేపీ మేము నన్ను ఎలగొడుతందుకు పెట్టేది. సిఏ పెట్టింది ఎవరయ్యా? 1948 1948 కాంగ్రెస్ పార్టీ పెట్టింది. అది ఉత్త ముస్లిమ్స్కు వ్యతిరేకం కాదు, ఈ భారతీయ హిందుస్థానీ ముస్లిమ్స్కి వ్యతిరేకం పెట్టింది అది కాంగ్రెస్. కానీ ప్రచారం ఇట్లా చేస్తున్నది, బీజేపీ మీకు వ్యతిరేకం ముస్లిమ్స్. బీజేపీ కాదు పెట్టిన, కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ సిఏ పెట్టింది ఏంది పర్మిట్ రూల్ 1948. అదేంటంటే ఎవరైతే భారతదేశం నుంచి పాకిస్తాన్ పోయినరో మళ్ళీ రాదలుచుకున్నారో వాళ్లకు సిటిజన్షిప్ దొరకదు. ఎవరు పోతున్నారు అప్పుడు? భారతదేశం నుంచి పాకిస్తాన్ ఎవరు పోయినరు? ముస్లిమ్సే కదా, అది ఇండియన్ ముస్లిమ్సే కదా. ఇండియన్ ముస్లిమ్స్ ఎవరైతే అక్కడ పోయినరో మళ్ళీ నో ఎంట్రీ అని, అంటే ఇండియన్ ముస్లిమ్స్కి వ్యతిరేకంగా పెట్టినది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. తర్వాత 2001 మన్మోహన్ సింగ్ గారు సిఏ పెట్టాలన్నారు. మేమేం చేసినాం, దాన్ని మంచిగా అమెండ్ చేసినాం. అయితే పెట్టింది వాళ్ళు కన్ఫ్యూజ్డ్ కాంగ్రెస్ పార్టీయో లేకుంటే మతతత్వ కాంగ్రెస్ పార్టీయో, కన్ఫ్యూజ్డ్ ఆర్ కమ్యూనల్ కాంగ్రెస్ పార్టీ అంటే అది. ముస్లిమ్స్ అందరు తప్పుదారి పట్టారు. ఎవరు ముస్లిమ్స్ అని అడగని నేను ఛాలెంజ్ చేస్తా. సిఏ పెట్టింది కాంగ్రెస్, అది ఇండియన్ ముస్లిమ్స్కి పెట్టింది కాంగ్రెస్. అయితే రాడికలైజ్ చేసేది కాంగ్రెస్ పార్టీయే. మేము అందరూ సమానంగా ఉండాలి, ఒక ఘోరమైన చట్టము ఒక మతానికి ఉండొద్దు. అందుకే ట్రిపుల్ తలాక్ అనేది వాళ్ళు కూడా ముస్లిం సోదరులు కూడా వాళ్ళు కూడా హిందుస్థానీలే, వాళ్లకు సమన్యాయం అయ్యేటట్టు మేము చేస్తే అది వాళ్ళకు కన్ఫ్యూజ్డ్. ఇంకోటి మేమంటున్నాము అందరూ అన్ని మతాలకు ఒకటే చట్టం ఉండాలి అంటే వాళ్ళు దానికి వ్యతిరేకం. కమ్యూనల్ కాంగ్రెస్ పార్టీ మమ్మలను కమ్యూనల్ అంటున్నది. మంచి మోడీ మీ పోలింగ్ బూత్ సమావేశంలో మోడీ వస్తారని చెప్పి మోడీని తెప్పిస్తా వికారాబాద్ అని మాట ఇచ్చారు. ఎప్పుడుంది మోడీ టూర్? ఎక్కడ నేను ప్రయత్నం చేస్తా అంటున్నారు, దేవుని దయవల్ల అవుతుండొచ్చు. ఉంటుందా సార్ ఈ నెల చూసుకోవచ్చు? ఈ నెల అయితే కాకుండా వస్తాడని నేను ప్రయత్నం బాగా చేస్తున్నా, వచ్చినా వస్తే అయితే సంతోషం. ఇది రంజిత్ రెడ్డి ఏదైతే తనకు ఛాలెంజ్ చేశాడో దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా రంజిత్ రెడ్డి మీద చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి మీద తను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆర్టీవీ స్టూడియో వేదిక కూడా చర్చకు రమ్మని అని చెప్పి కూడా కొండా విశ్వేశ్వర రెడ్డి రంజిత్ రెడ్డికి సవాల్ విస్తున్నారు. అలాగే చెవెళ్ల ప్రజలు క్లియర్ కట్గా బీజేపీకి మెజార్టీ ఇచ్చేందుకు ఇప్పటికే సంసిద్ధమయ్యారు. కాంగ్రెస్ ఒకవైపు కూడా మైనార్టీల ఓట్ల కోసం సిఏఏ ఇటువంటి పదాలను కూడా ఎంచుకుంటుంది. కాబట్టి వీటన్నిటిని ఖచ్చితంగా కూడా ప్రజలు కమ్యూనల్ కానివ్వండి సిఐఏ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పైన మండిపడుతున్నాయి. మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాముడి మీద ఖచ్చితంగా ఓట్లు పడతాయి, బీజేపీ గెలుస్తుంది అని చెప్పి కూడా కొండా విశ్వేశ్వర రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, ఆర్టీవీ, హైదరాబాద్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.